ఇప్పుడు మనం ఈ యొక్క ఒంటిమిట్టలో ఉన్నాం. ఒంటిమిట్టలో ఒక నామినేషన్స్ గతంలో అయితే ఇక్కడ ఎన్నికలు రావడానికి కారణం అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా కావడంతో అమర్నాథ్ రెడ్డి యాక్చువల్గా చెప్తే ఎంపీటీసీగా ఏకపక్షంగానే ఎవరిని కూడా నామినేషన్ వేయనీయకుండా ఆయన ఎన్నికైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన దానివల్ల తప్పనిసరిగా ఎన్నికలు రావడం వల్ల కోర్టు ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఎన్నికలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుమారుగా 11 మంది నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒక సజావుగా అంటే పోలీసులు కూడా ప్రజాస్వామ్యంగా పనిచేసేటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ఇక్కడ మనతో ఎస్పీ ఉన్నారు. ఆయన అడిగి సార్ చెప్పండి, గతంలో అంటే ఇప్పుడు కూడా ప్రజల్లో అసలు కూటమి ప్రభుత్వం కూడా పోలీసుల్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తుంది అనేటువంటి భావన అయితే ఉంది. సో మీరు స్వచ్ఛందంగా పనిచేసే వాతావరణం ఉందా, ఎట్లా ఉంది మీరు? ఎలక్షన్స్ అనేవి చాలా ఫ్రీ అండ్ ఫేర్గా అవుతున్నాయండి. యాజ్ లాంగ్ యాజ్ సమ్మన్ ఈజ్ నాట్ క్రియేటింగ్ ట్రబుల్ దేర్ ఇస్ నో ఇష్యూ విత్ పోలీస్ ఫర్ దెమ్. చూస్తే ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే ప్రివెంటివ్ అరెస్ట్ అయితే ఇప్పటి వరకు ఏది కూడా చేయలేదు, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ ట్రబుల్. బట్ మార్నింగ్ నుండి కొన్ని చోట్ల మళ్ళీ వచ్చి ఇష్యూస్ క్రియేట్ చేసి గొడవ చేస్తే వీల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. మాకైతే ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ కానీ ప్రెషర్స్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. సో గతంలో అంటే మా వైపున ఏంటంటే నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్న పరిస్థితి, పోలీసుల కన్నుల ముందరే సాక్షాత్ ఎస్పీ ముందర నామినేషన్లు చించేసిన పరిస్థితి కూడా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా జరిగిన పరిస్థితి. అయితే ఈసారి మీ ఆధ్వర్యంలో ఎన్నికలు ఎలా యొక్క నామినేషన్ ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా ఎలా సాగింది? నేనైతే నామినేషన్స్ వేసినప్పుడు లేనండి, బట్ ఓవరాల్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ ఇట్ హ్యాపెన్ వెరీ పీస్ఫుల్లీ. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా సింగిల్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ ఎక్కడా లేకుండానే ఎలక్షన్ అనేది జరుగుతుంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ఈవెన్ టిల్ ఎండ్ ఆఫ్ ద ఇట్ విల్ కంటిన్యూ ద సేమ్. ఓకే, అంటే మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా పనిచేయాలని అధికారంలో వచ్చినప్పుడే కూడా అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు సీఎం చంద్రబాబు గారు కావచ్చు, మీ అధికారులందరినీ ఉద్దేశించి మాట్లాడిన సందర్భం కూడా చెప్పారు. ఆ మాట అమల్లో ఉందా? మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వంలో పోలీసుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాలుగా ఉన్నది, ఎన్నికలప్పుడు మరీ ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు ఆత్మాభిమానానికి పోలీసుల ఆత్మాభిమానం మీరంటే మీరు కాదు, మీ కింది స్థాయి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధమైన వాతావరణం అన్న ఇక్కడ ఉందా? అంటే I don't want to get into the political aspect of that question, but as far as our duty goes, we are doing it peacefully. సో ఇప్పుడు ఉన్న ఈ ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? మనకి ఈచ్ బూత్ దగ్గర కంపల్సరీ ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ అనేది ప్రొటెక్షన్ పర్పస్ ఉన్నారు. ఎక్కడ కూడా ఫ్రీ అండ్ ఫేర్గా తప్పితే వేరే రకంగా అవ్వకుండా దే ఆర్ ఎన్షూరింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్షన్. సెకండ్ థింగ్ వచ్చేసి మొబైల్ పార్టీస్ ఉన్నాయి. అది కాకుండా ఆల్రెడీ బూత్ లోపల కూడా ఎవరెవరైతే మేనేజ్మెంట్కి ఉన్నారో ఉమెన్ పోలీస్ కూడా ప్రతి బూత్ దగ్గర కూడా ఉన్నారు. వికలాంగులు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఆడవారు, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సరైన సౌకర్యాలు అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడైనా వికలాంగులు వీళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఎక్కడ కూడా బేసిక్ ఆస్పెక్ట్స్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ ఎలక్షన్ కోడ్ అండ్ వాట్ ఎవర్ నామ్స్ ఆర్ దేర్ ఫర్ ఎలక్షన్స్ దోస్ ఆర్ బీయింగ్ ఫాలోడ్. సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే దేర్ ఈజ్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ బూత్స్ ఉన్నాయో మేమైతే ఒక 19 ఐడెంటిఫై చేసుకున్నాం. 4 to 5 బూత్స్ క్రిటికల్ అన్నా కూడా మేమే నిన్న లాస్ట్ 2-3 డేస్ ఉన్న పరిస్థితులు రీత్యా మేము ఒక 19 బూత్స్ వరకు ఐడెంటిఫై చేసుకుని వాటి మీద మాకు దాదాపు 3 డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. దిస్ కంపారిటివ్లీ స్మాలర్ ఎలక్షన్ కాబట్టి స్మాలర్ ఏరియా, బట్ ఉన్న ఫోర్స్ని ఎఫిషియెంట్గా వాడతాం. అంటే మీరు ఏదైతే సమస్యాత్మకం అతి సమస్యాత్మకం 4, సమస్యాత్మకం 19 అనుకోండి, అతి సమస్యాత్మకం ఏదైతే 4 ఉందో అక్కడ పులివెందుల మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా కావడంతో జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీకి చావో రేవుగా మారింది. పులివెందుల్లో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు ఒంటిమిట్టలో కూడా ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతుండగా అందరి దృష్టి పులివెందులపైనే ఉంది. పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. టీడీపీ వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పులివెందుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పోతాంటే వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు పగలగొట్టి అన్యాయం చేసిపోతున్నారు. తెలుగుదేశం ఓటేని పోతాం, తెలుగుదేశం పక్క ఓటేని పోతాం. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు పగలగొట్టి మమ్మల్ని తరుముతున్నారు. పులివెందుల్లో 11 మంది బరిలో ఉండగా ఓట్లు 10,600 ఉన్నాయి. ఇక 15 పోలింగ్ కేంద్రాల్లో 10 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఒంటిమిట్టలో టీడీపీ నుంచి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి సుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా 11 మంది బరిలో 24,600 ఓట్లు ఉన్నాయి. 30 పోలింగ్ కేంద్రాలు 15 కేంద్రాల్లో సమస్యాత్మకంగా గుర్తించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రండి, మీరు ఏదంటే లాగి తీసుకోండి. చలో రండి ప్లీజ్. చలో పద.